హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు డిఎస్సి న్యూస్ గురించి చెప్తాను. అసలు ప్రతిరోజు న్యూస్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. డిఎస్సి వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే చదవడం కంటే కూడా మెయిన్ ఏ న్యూస్ వస్తుందో, ఈరోజు ఏం వినవలసి వస్తుందో, ఏం చదవాలో మనం అన్న ఆతృత అనేది మనలో ఉంటుంది. నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను, అందుకే చెప్తున్నాను. ఈరోజు ఏంటంటే మనకి ఎమ్మెల్సీలు ఉంటారు కదా, ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవి గారు అలాగే ఉన్నారు. ఎమ్మెల్సీలు అందరూ ఏం చేశారంటే నారా లోకేష్ గారికి సిలబస్ రిలీజ్ చేయాలి. వాళ్ళు ఒత్తిడికి గురవుతున్నారు, డిఎస్సి అభ్యర్థులు ఒత్తిడికి గురి అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చదవాలో తెలియట్లేదు. కొంతమంది కోచింగుల్లో, కొంతమంది ఇంటి దగ్గర పాత బుక్స్తో, కొంతమంది కొత్తవి తీసుకుని, కొంతమంది ఏవి చదవాలో వాళ్ళకి కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టుకున్నా ముందు మాకు సిలబస్ని, పర్టికులర్ సిలబస్ అంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేశారు. కాకపోతే ఒక్కొక్కసారి 2018 సిలబస్ అంటున్నారు, ఒకసారి ఏమో ఆ సిలబస్ అంటున్నారు. అసలు ఏదో కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి పర్టికులర్ సిలబస్ని ఇది ఉంటుంది, మీకు డిఎస్సి ఎప్పుడు పెట్టినా ఈ సిలబస్ ఉంటుంది, చదువుకోండి అని మీరు కన్ఫామ్గా చెప్పండి అని చెప్తున్నారు. అది కూడా కరెక్టే. అటు పీడిఎఫ్ లక్ష్మణరావు గారు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు, సిలబస్ని రిలీజ్ చేయండి. అలాగే ఏజ్ రాస్తున్న అభ్యర్థులు మీరు డిఎస్సి అలా పెంచుకుంటూ 6 సంవత్సరాలు అయింది మనకి నోటిఫికేషన్ వచ్చి. సో మీరు అలా ఎగ్జామ్ పెంచుకుంటూ పోతే వీళ్ళు వెనక్కి ఉండిపోతున్నారు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా ఇంటి దగ్గర కష్టపడి చదువుతూ కోచింగ్కి వెళ్ళి డబ్బులు పోసి, మిడిల్ క్లాస్ అయినప్పటికీ డబ్బులు పోసి చదువుతున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడో చెప్పండి. అలాగే ఎస్జిటి పోస్టులు పెంచండి. ఎస్జిటి వాళ్ళు మెయిన్గా చాలా మంది చదువుతున్నారు, జనము ఎక్కువే, పోస్టులు ఎక్కువే. ప్రజెంట్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఎస్జిటి పోస్టులు కూడా పెంచండి. అలాగే ఏజ్, అభ్యర్థుల ఏజ్ని 49 ఇయర్స్ వరకు పెంచండి. వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏజ్ పెంచండి అని అడుగుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్జిటి పోస్టులు ఒకటి, తర్వాత ఏజ్ ఒకటి, సిలబస్ ఒకటి, ఈ 3. వాట్ ఈస్ అబౌట్ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అంటే, కోచింగ్ అంటే మామూలు సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఆఫ్లైన్ కోచింగ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు చెప్పిన సిలబస్ని ఫాలో అయిపోతున్నారు పాపం. అలాగే ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కూడా నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు కూడా ఓల్డ్ క్లాసెస్ కొంతమంది ఓకే మ్యాక్సిమం రిలీజ్ చేస్తున్నారు, అటు రికార్డెడ్ క్లాసెస్ని పంపించేస్తున్నారు, అవే వాళ్ళు ఫాలో అయిపోతున్నారు. అలాగే కొన్ని కంటెంట్ యాడ్ అయితే కంటెంట్ని యాడ్ చేస్తున్నారు, అది చూసుకుంటున్నారు. కానీ కొన్ని ఓల్డ్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి, అందుకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. చదివే వాళ్ళకైతే నా మటుకు నాకే ఆ పాత సిలబస్ చదవాలా, కొన్ని ఓల్డ్ చదవాలా, కొన్ని న్యూ చదవాలా. న్యూ బుక్స్లో పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. వాట్స్ బిహైండ్ సార్ కూడా చెప్పారు, న్యూ బుక్స్లో కంటే పాత బుక్స్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, 5% న్యూ బుక్స్లో ఉంది అని. మరి ఏం చదవాలి? న్యూ బుక్సే చదవాలన్నప్పుడు పాతవి కొత్తవి చదివితే మర్చిపోకుండా మైండ్లో ఉంటుందా? ఇన్ని డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ డౌట్స్ మీద మనం ఒక లైవ్ కూడా చేద్దాము టుమారో ఏదో ఒక టైంలో లైవ్. ఇప్పటి వరకు నేను చేయలేదు, నాకు రాదు చేయడం. అయితే ఒక ఫ్రెండ్ హెల్ప్తో ఇద్దరు చేద్దామని అనుకున్నాం. మీకు వచ్చిన డౌట్స్ అలాగే మాకున్న డౌట్స్ అన్నీ ఒకసారి క్లారిఫై చేసుకుందాము, మేము తెలుసుకుని చెప్తాము. అలాగే సిలబస్ గురించి, ఏజ్ గురించి, పోస్టుల గురించి అవని, మీ దగ్గర ఉన్న ఏ బుక్స్ ఉన్నాయో, మీరు ఏ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు, మీరు చాట్ బాక్స్లో కామెంట్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. అదే ఆన్సర్స్ లైవ్లోనే చెప్తాం. ఓకే, మ్యాక్సిమం 99% రేపు లైవ్ ఉండొచ్చు. రేపు ఎల్లుండిలో లైవ్ పెడతాను నేను, అందరూ జాయిన్ అవ్వండి. మళ్ళీ మీకు కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది కదా, అందులో కూడా పోస్ట్ చేస్తాను ఏ టైంకి అనేది, అప్పుడు జాయిన్ అవ్వండి. అందరూ కలిసి చదువుదాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.